ఈ వీడియో పిల్లల కోసం కాదు, పెద్దలకు మాత్రమే. సీనుగా గంట సేపు పొలంకి పోయేద్దాం, తారా? ఇప్పుడు పొలంకి ఎందుకురా? ఎవరన్నా ఆంటీ రమ్మన్నది ఏందిరా? లేక ఏదైనా పూరి రమ్మన్నదా? అమ్మ బాబాయ్ దెంగై, నీకెప్పుడు గసడి ముచ్చట్లే కావాలేంద్రా పొట్టి వాడకు. అమ్మ బాబాయ్ అయ్యో అన్నాన్రా, కావచ్చు అనుకుని కాదా? ఇల్లు కాలిందని ఒకడెడితే మొడ్డలేసిందని ఇంకోటి ఏడ్చిందట. అట్లు ఉందిరా నీ లెక్క. ఆవురాళ్ళవడగా ఇప్పుడు పొలంకి ఎందుకురా? ఏం పని? అమ్మ బాబాయ్ మా తాత నీళ్లు కట్టి రమ్మన్నాడురా, అందుకని. మీ ముసలోడు ఇంకెన్ని రోజులు బతుకుతాడరా? ఒక పని చేయరా, ఇంట్లో ఇవ్వలేనప్పుడు సపరేట్గా బొండికాయ విసికాయి, పీడబోతుంది. నీకు కూడా రోజు పని తప్పదు. చదివేంగై కొట్టేసిల్లిగా. నీ మంచిగా చెప్పినరా, తర్వాత నీ ఇష్టం రా బాడకు. అత్తవారా బాడకు పొలంకి నువ్వు గజ్జెప్పు. అమ్మ బాబాయ్ అత్తగాని ఒకసారి అంగుతా రా చాటమ్మక పోడా. దెంగేసిల్లిగా తొందర పోయేద్దాం రారా, మళ్ళా వేరే పని ఉంది. అమ్మ బాబాయ్ ఏం పీకుడు పని ఉందిరా? గజ్జి కుక్క తిరంగా ఊరి మీద పడి తిరుగుడు తప్ప ఎన్ని పనులున్నాయిరా నీ తిరంగా అనుకున్నావు ఏందిరా? ఆతుల పని ఉంది, చేతులు లేనని ఆతులు పీకుంటా కూర్చో. అబ్బో కట్టపోతు. అమ్మ బాబాయ్ నీకు పని లేకుంటే మంది పనులు ఉన్నాయిందిరా? చేతులు దురద పెడితే ఆతులు ఎదుర్కొంటూ కూర్చుంటాడట నీ ఆసంటోడు. నిజమేరా, పిచ్చలు చంపి కడుపు పెంచిండట నీ ఆసంటోడు. తొందర పోయేద్దాం రా, మంచుడు. పద పద. పెద్దల పోకు దెంగై, నేను రాను. ఇప్పుడే కదా రాత్తా అని చెప్పిన పొట్టి పడుకో, మళ్ళా రానంటున్నావు. అమ్మ బాబాయ్ నాకు కూడా పని ఉందిరా చాటమ్మక పోడా. నీకేం పని ఉందిరా పొట్టి పడుకో? పని లేని మంగళోడు పిల్లితల ఉరిగినట్టు నువ్వు కూడా చేతిలోని ఆకులు కూడా కూర్చుంటావేంద్రా? అవలేగా. అమ్మ బాబాయ్ అబ్బో నువ్వు సంసారి సాయిగానివి, ఎలుకంత ముడ్డ పెట్టుకుని ఏనుగుని దెంగాలనుకుంటావు. చల్ దెంగై. సరే అయితే గాని తొందర పోయేద్దాం పారా. బీర్ తాగితావరా పరకమ్మక పడా చెప్పు. అమ్మ బాబాయ్ వచ్చినాక తాగితారా పాడమ్మక పడా? తొందర పోయేద్దాం పా. అంగితే పిచ్చలు మాయం చెప్తావు నువ్వు. అబ్బో బిడ్డు, నిన్ను నమ్మినోడు ఎవడరా? అవ్వతోడురా తాగితా, బొత్తి నమ్ముతలేవేంద్రా సుండిగా. పని అయినాక ముడ చూపిస్తే నీదేమైనా పీక్కునేది ఉందా? నువ్వు అసొంటి బాపతి కానీ మరి. చల్ పడుకో, గట్ల చేతనారా? అమ్మ బాబాయ్ చేసినాక ఇంకా పీక్కునేదేముందిరా? చేతులు లేనని ఆతులు పీకుడు తప్ప. వచ్చినాక ఇద్దరం కలిసి చెరువు బీరు కొడదాం, సరేనా? పాతుందిరా. వచ్చినాక బిడ్డ బీరు తాగకుంటే గుద్ద మీద కొడితే అంచెడు పెండారుకోవాలా బిడ్డ, సరేనా? పామైపోదాం బండిది. అరే పుట్టి పడకు, 2 నిమిషాల్లో కరెంటు మోటార్ చాలు చేసి వస్తా, ఇక్కడే ఉండు. అలాగే తొందర మరి. అమ్మ బాబాయ్ చచ్చిపోయిన ఎలుకని సంకలో పెట్టుకుని వాసన ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదా సంగతి? అబ్బా పరక మొక్కపోడా, ఈ సంగతి చెప్తా ఆగు. గుద్ద మీద అంతే గద్దల ఎగరాల బిడ్డ. ఎందుకు పిల్లగా ఇటు వచ్చినావు? మంచిగున్నావా? అమ్మ బాబాయ్ మంచిగానే ఉన్నా అంటే ఇవో తాత పొలానికి నీళ్లు కట్టి రమ్మంటే వచ్చిన ఇటు. అట్లనా? మొత్తిగా పక్క అవుతున్నావేంది మరి? ఏదైనా పొల దగ్గరికి పోతున్నావేంది? అమ్మ బాబాయ్ ఏచి అదేం కాదంటే ఈడు వచ్చినాక పానం ఆగుతుందా? పొల్ల దొరికినాక కాలాగుతుందా? అవునా పిల్లగా? అమ్మ బాబాయ్ ఏ గసడి అలవాటు లేవంటి. అగో గట్లా అంటున్నావు? చేసుకున్న పొరిని ముట్టకుంటే అది ఇంకో మొగను చూసుకుంటది. పొలాన్ని గట్టిగా దున్నుతూనే పంట చేతికెత్తది, లేకుంటే కౌలుకి ఇయ్యాల్సొత్తది. పొలం వీడు పడొద్దు, కౌలుకి ఇయ్యద్దు, మనమే దున్నాలో పిల్లగా. సింగులు నలగొద్దు, దోతి ఊడొద్దు అంటే నడుస్తావా నువ్వు? అమ్మ బాబాయ్ అగో అక్కడ మా దోస్తుగాడు నిలబడ్డాడు, నేను వస్తానంటే. అయ్యో నిన్నేమన్నా తింటున్నానా? నీ గోసి పీకుతున్నానా? ఏంది పిల్లగా ఊరుకుతున్నావు? అట్లా కాదు అంటే అక్కడ మా దోస్తు నా కోసం చూస్తుండు. అమ్మ బాబాయ్ అయ్యో చూస్తే చూడని ఏం కొంపలు మునిగిపోయాయని ఇక్కడ మంటలు ఆర్పడం మానేసి ఇంటికి వచ్చి అన్నితానం చెప్తే ఏం లాభం అయిపోయాగా? పిలిచి పిల్లనిస్తే పొల్ల మంచిగా లేదని చెప్పిండట, అట్లుందే నీ లెక్క. అగో మా సీనివాడు పిలుతుండు, నేను పోతున్నా. పో పో, మా ఇంటి తలుపులో గడియలేదు, ఎప్పుడైనా రావచ్చే పిల్లగా. పోదాం పదరా సీనుగా, నీళ్లు కట్టుడు అయిపోయింది. తొందరనే కట్టినవేందిరా?
ఎగిరి గుద్దం మీద దంతే పిడికడు పీ పెట్టాల బాడకవు ఇది ఆరా నీ నిర్వాకం దెంగి పొట్టి వాడకవు నాకు తెలుసురా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావో అయినా ఆంటీ మస్తుగుందిరా అమ్మ బాబాయ్ పాత చెప్పుతో కొడితే పిచ్చగుడ్లు పలిగిపోవాలా పొట్టి వాడకవు దాని మొగుడు నలుగురిని చంపి 4 సార్లు జైలుకు వచ్చిండ్రా దాని మొగులతోని మనకేం పనిరా దాంతో పని కాని అవ్వతుడురా ఇవాళ నా కల్లో కొత్తదిరా పరకమ్మకపోడా అమ్మ బాబాయ్ దాని మొగంకి తెలిసిందనుకో నీ మొడ్డ కోసి నీ చేతిలోనే పెడతాడు రా పొట్టి వాడకవు ఇంటికి పోదాం పాతుందిరా ఏమో రాబుద్ది అయితే లేదురా ఎందుకురా ఇక్కడ ఎవరైనా మొగుడు అమ్ముతావు ఏందిరా సుల్లిగా మనిషి అన్నాక కొంచెమన్నా కళాపోషణ ఉండాలిరా ఒక్కసారి ఆ ఆంటీని చూడు అమ్మ బాబాయ్ కళాపోషణ అంటే ఇది ఆరాలోడేగా నేనైతే పోతున్నా బీర్ తాగేందుకు నువ్వు ఇక్కడే ఉండు బీరా అప్పటి నుంచి చెత్తలేవేంద్రా కుక్కమ్మక కూడా అయితే తొందర పోదాంపా ఆంటీ లేదు గింటి లేదు నువ్వే ఎత్తలేవు కదరా పొట్టి వాడుకో గుద్దకు ఫెవికాల్ పెట్టుకుని కూర్చున్నావు కదరా అమ్మ బాబాయ్ అదేం లేదు పద ఫ్రెండ్స్ వెళ్ళే ముందు ఛానల్కు కొత్తగా అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అమ్మ బాబాయ్ మా సోటి లంగపోకు దోస్తులు మీకుంటే వీడియోని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి 4 రోజుల తర్వాత పూకు చింతపండు అయ్యే కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటాం మీ ఆదరణే మాకు ఆరో ప్రాణం బాయ్ ఫ్రెండ్స్ గుడ్ వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీయే కదా అమ్మ బాబాయ్ అంతే కదా